మెరుగని ఈ యక్ష కాపాలి గురించి తన ప్రాంగణంలోనే పోరాభం. ఒక అధమాధమ మానవుడు మా మందిరంలో ఎలా ప్రవేశించగలిగాడు? మన అజేయ మహాకాపాలిక పరిరక్షక శక్తులన్నీ ఏం చేస్తున్నాయి? దేవి ఆలయంలోకి వచ్చాడంటే వాటన్నిటినీ దీనికి వచ్చి ఉంటాడు. మీరంతా ఏం చేస్తున్నారు? వాళ్ళని దొంగిలించి ఆ మదాంధుడు మాయమైనాడు. వెళ్ళండి, వెతకండి. వాడు అపహరించిన బాలక శరీరాన్ని స్థాపించండి. రాళ్ళు చేతులు బంధించి సజీవంగా మా కప్పగించకపోతే మిమ్మల్ని అందరినీ భక్తులు కథలం చేస్తాను. వెళ్ళండి. మృత సంజీవిని అసువులు దక్కించాం, కానీ ఆశయ పరిసమాప్తి. వీరందరూ ఎవరు? కామజనక మహాపతి అనుగుబిడ్డను కళ్యాణ వేదిక నుంచి రాకాశ అపహరించి తెచ్చాడు. కానీ పీడించుడు మేలే చేశాడు. మేటి జోడే చూపించాడు. మీతోటే మా వివాహం. మర్యాదగా వెళ్ళిపోయి మనవి ఆలించరా, వలపు తేలించరా, పాలించరా, ప్రేమించరా, తీర్చరా. వీళ్ళు మర్యాదగా వెళ్ళండి.
ఏమిటి అన్యాయం? ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఎందుకమ్మా బాలుని మాయం చేశావు? బాలుని బ్రతికించి తెస్తానని, బాలుడు లేకుండా రాజధానిలో కాలు పెట్టనని గురుదేవుల పాదాల సాక్షిగా ప్రమాణం చేసి వచ్చాను. ఇప్పుడు మా లోకానికి ఎలా వెళ్ళి వారికి నా ముఖం ఎలా చూపించి ఈ మాయామయ యక్షలోకంలో ఎక్కడున్నాడని వెతికేది? ఎంతని వెతికేది? బాలుడు ఎక్కడున్నాడు? ఏమైనాడు? చెప్పు దేవి, చెప్పు. చేసిన బాధ చెల్లించుకోలేని నా చండశాసన చక్రవర్తి బిరుదం జీవితం వృధా తల్లి, వృధా. ఈ అసమర్థ జీవయాత్ర కన్నా నీ పాద సన్నిధిలో ప్రాణత్యాగమే ఉత్తమం. నాకు మరణమే తినండి. నీవు మరణించాలనుకున్నా మరణించలేదు. నీ వేడికి ఉన్న అనంగమోని అంగుళీయకమని అనర్థ ముఖ సంజీవిని గాలి మహిమ వలనే మరణించిన అరిందముడు బ్రతికాడు. అరిందముడు బ్రతుకున్నాడు? అవును, ఆ మణి ప్రభావం వలనే నీ గురుపుత్రుడు పునర్జీవితుడైనాడు. బాలుడు బ్రతుకున్నాడా? ఎక్కడున్నాడు తల్లి, ఎక్కడున్నాడు? తూర్పు దిశగా పయనించున్నాయన బాలుడు లభిస్తాడు. మహామాత, నీ దీవెనే నాకు దివ్య రక్ష. బ్రతుకే కారాగారం అవుతుందని భయపడ్డాను. మళ్ళీ మీరే రక్షించారు. మీ రుణం తీర్చుకోలేను. ఇక నన్ను విడిచి వెళ్ళకండి. భయపడకు మోహిని, నీకే ఆపద రాదు. ఇదిగో నీ అంగుళీయకం. ఈ మృత సంజీవిని మణి నీ వ్రేలి నిండగా నీకే ప్రాణాపాయము ఉండదు. మృత సంజీవిని ఈ ముద్రికా రత్నమా? కంఠహారంలో ఉందని అరిందముడు నా హారం అపహరించాడే. అదే విధివైపరీత్యం మోహిని. ఇది పరోపకారానికి వినియోగించు. మా మానవ జాతిని బాధించక నీ లోకానికి చేరి సుఖించు. స్వామి, కోరి పెళ్ళాడి అలా వెళ్ళిపోతారే? పెళ్ళ? అవును, మా ఆచారం ఇంతే. చేయి పట్టారు, ఉంగరం పెట్టారు. గాంధర్వానికి ఇంతకన్నా ఏం కావాలి? ప్రభు, పేరు విని ప్రేమించాను. కళ్ళ చూచినప్పుడే కైవశం అయిపోయాను. వలచి వచ్చిన సుందరిని వారించి చులకన చేయటం కాదు మోహిని. మా గురుదేవులకిచ్చిన వాగ్దానం చెల్లే వరకు ఈ తనువు మనసు వారికి అంకితం చేశాను. అలాగే మీ బాస చెల్లే వరకు నేను మీకు బాసటగా ఉంటాను. నా ఆపదలో నీకు పాలు పంచలేను మోహిని. నీ లోకానికి వెళ్ళు. స్వామి, మిమ్మల్ని విడిచి నేను జీవించలేను. నీ ప్రాణదాతపై ఏపాటి గౌరవం ఉన్నా నా మాట విని నీ లోకానికి వెళ్ళు. స్వామి శాసనం ఎంత కఠోరమైన శిరసా వహించటమేగా దాసురాలు కర్తవ్యం. అలా కాని నీ పేరే స్మరిస్తూ తన ఇల్లే చెరసాలగా ఒక్క శబరాలు మీకోసమే జీవిస్తోందని మర్చిపోరుగా. విమానం మా లంగడి ఈ గుట్ట మీద గూడు పెట్టి ఉంటాడు. ఏమా ములుగుడు? ఇక్కడ ఏమైనా నిధి ములుగుతున్నదా? ఏమిటో ఇది? ఓహో, పెట్టదుమని ప్రేమటో ఇది. పిట్టపోరు పిల్లి తీర్చిందని ఎవడో ఎగేసుకుపోయాడు. చూసావుటో, నా నోట్లో దుమ్ము కొట్టాలని చూసావు. ఎవడో నీకట్లా కారం కొట్టాడు. సచ్చిన బాబును చంపకోయ్. కలిసి ఉంటే కలదు సుఖమోయ్. హాయ్ సంగడి. బాగా దెబ్బతిన్నాం. మన నగరానికి వెళ్ళిపోదాము. పదవాయి. జోహారు దేవరా.
బాలుడు దొరికాడా? లేదు దేవరా, ఆ పావు పొడుచు కూడా కనిపించడం లేదు. అనంగ మోహిని అదృశ్యమైందా? మంత్ర సంరక్షితమై ప్రవేశ నిర్గమన దుస్సాధ్యమైన మా రహస్య మందిరం నుండి ఎలా మాయమైంది? కూర్చుని పరమార్చి తాళపట్టు తెగ్గోషదేవరా. ఇది ఆ రాజశేఖరుని కృత్యమే. లేదు గురువరా, మన బాధ్యత తగ్గించాడు. మణి మన దగ్గరే ఉందిగా. అనంగమోలుని గురించి ఆరాటపడడం కంటే చంద్రకళ విషయం ఆలోచించండి. ఆమెను బందీ చేయడం ఎంతైనా అవసరం. చంద్రకళను బందీ చేయమంటావా? ఆ చక్రవర్తి చంద్రకళ నాథని నువ్వు బెదిరించలేదా? ఒకవేళ వారిరువురు ఏకమై వివాహం చేసుకుంటే అప్పుడు బాలుడు లభించిన నిష్ప్రయోజనమే. చంద్రకళ రాజశేఖరులు కలియరారు. చంద్రకళను బంధిస్తాను. అదంత సులభం కాదు గురువరా. యక్షరాకుమారి వద్ద యక్షిణీ విద్యలు పనిచేయవు కదా. అవును, మరి కర్తవ్యం? రేపే చంద్రగ్రహణం. చంద్రగ్రహణ భేతాళుని ఆవాహన చేసి చంద్రగ్రహణం రప్పించండి. సాకు ధవరా, సాకు. ఆడదానికి ఇంతటి అపూర్వ మేధాశక్తి లోకులకు ఆపత్కారం. ఒక్కొక్కప్పుడు ఆమెకే అపాయ హేతు. లంగడి, హాయ్ హాయ్ సంగడి. ఎవడో పాలకుడో? వీడెవడో మానవుడో. యక్షలోకంలో వీడికేం పని? యక్షనిల్లు పట్టుకోవడానికి వచ్చి ఉంటాడు. ఆహా, యక్షుడు మానవలోకానికి పోకూడదా? మానవుడు మానవలోకానికి రావచ్చా? రారాదు. ఒకవేళ వీడి దగ్గర పూర్ణయాత్ర పత్రం ఉన్నదేమో చూడబోయ్. పత్రమా పచ్చి బద్దల? అనధికార ప్రవేశమే. అయితే అపరాధి. లంగడి హృదయముపై పిడిపోయ్. వీడు పిల్ల దుర్మార్గుడా? లంగడి, హై సంగడి, మనం ఎక్కడ ఉన్నామా? కాంచన కుటుంబం. ఇది భూలోకమే. అయితే తోసాయి.